గుంటూరు జిల్లా మహిళా సహకార ఆర్థిక సంస్థ చైర్పర్సన్గా గౌరవనీయులైన కావలి గ్రీష్మ గారు నేడు తన పదవి బాధ్యతలను స్వీకరించారు. ఈ కార్యక్రమం గుంటూరులోని మహిళా ప్రాంగణంలో ఘనంగా జరిగింది. పదవి స్వీకరణ అనంతరం ఆమె సమావేశంలో మాట్లాడుతూ ఈ అవకాశం ఇచ్చినందుకు రాష్ట్ర కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. చేసినాక అట్లా పెన్ పెట్టేది చూడండి మేడం. మేడం చూడండి మేడం. మేడం ఇక్కడ చూడండి మేడం. ఓకే మేడం. కానీ నమస్కారం అండి. ఈరోజు ఉమెన్ ఫైనాన్స్ కార్పొరేషన్కి చైర్మన్గా నేను బాధ్యతలు తీసుకోవడం జరిగింది. నిజంగా ఈరోజు నా అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే నేను రాజకీయాల్లోకి మెయిన్ ఇంట్రెస్ట్ చూపించిందే మహిళల కోసం, వృద్ధుల కోసం, పిల్లల కోసం ఏదో చెయ్యాలన్న తపనతోటే నేను రాజకీయాల్లోకి వచ్చాను. నాలో ఉన్న తపనని, నాలో ఉన్న ఆసక్తికరమైన ఈ సబ్జెక్ట్ని హైలైట్ చేయడానికి, అలాగే నా వంతుకు నేను ఎలా చేస్తానో చూడటానికి కూడా ఈరోజు సీఎం గారు నాకు ఈ పదవి ఇచ్చారని నేను భావిస్తున్నాను. నిజంగా నేను 4వ తరం రాజకీయ నాయకురాలని మా ఇంట్లోని. అలాంటిది ఫస్ట్ మెరిట్ చూసి తర్వాతే పొలిటికల్గా షైన్ అవ్వాలి అన్న దృష్టితోటి మా అమ్మగారు నన్ను చిన్నప్పటి నుంచి పెంచడం జరిగింది. నాకు ఈరోజు చాలా సంతోషంగా ఉంది. ఈరోజు నన్ను బ్లెస్ చేయడానికి మా అమ్మగారు వచ్చారు, మా అత్తగారు వచ్చారు. ఇది నాకు చాలా ఆనందకరంగా ఉంది. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ముఖ్యమంత్రి గారికి, నారా చంద్రబాబు నాయుడు గారికి ఈ అవకాశం ఇచ్చినందుకు నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అలాగే లోకేష్ అన్నకి చాలా చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే లాస్ట్ 5 years నుంచి నేను చాలా సబ్జెక్ట్స్ మీద పోరాడాను. చాలా సబ్జెక్ట్స్ గురించి